హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు అయితే డీమార్ట్కి వెళ్తున్నాము. సో ఎలాగో వెళ్తున్నాం కదా అని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అమ్మ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నాను. సో నిహిరాని ఎలా హ్యాండిల్ చేయాలో చూడాలి. ఇంతకుముందు అమ్మ ఉంటుంది కాబట్టి ఎవరో ఒకళ్ళ హెల్ప్ ఉండేది. బట్ ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే దర్శిత్ని చూసుకోవాలి, నేను నిహిరాని చూసుకోవాలి. సో ఇంకా వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను. సో డీమార్ట్కి అందరూ మెయిన్గా గ్రాసరీస్ కోసం వెళ్తూ ఉంటారు కదా, బట్ నేను మాత్రం దర్శిత్కి బట్టల కోసం వెళ్తాను అనమాట. సో వాడికి అక్కడే కరెక్ట్ ఫిట్టింగ్ కానీ సైజెస్ కానీ నాకు దొరుకుతాయి. సో చూడాలి కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. సో వర్షం అయితే పడుతూ ఆగుతూ ఉంది. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి. ఆటోకే వెళ్దాం. అసలుకి రెడీ అయిన దగ్గర నుండి దర్శిత్ అయితే అస్సలు ఆగట్లేదు. మమ్మీ ఆటోకి వెళ్దాం, మమ్మీ ఆటోకి వెళ్దాం, ఇదే గొడవ. సో ఇప్పుడైతే ఆటో కోసం వెయిటింగ్. మీరా చూడండి ఎలా చూస్తుందా బుజ్జిని. నార్మల్గా అయితే బైక్ మీదే వెళ్దాం అనుకున్నాము. ఇంకా వర్షం కూడా పడింది కదా, మళ్ళీ రిస్క్ ఎందుకులే అని ఆటోకి వెళ్ళాము. దర్శిత్ కూడా రెడీ అవుతున్న దగ్గర నుండి ఆటో అని అడుగుతున్నాడు. ఇంకా వాడి సరదా కూడా తీరినట్లు ఉంటుంది కదా అని ఆటోకి అయితే వెళ్ళాము. ఇక్కడ చల్లటి గాలేస్తుంది. సర్లే ఇది పడుకుంటుందేమో అని నేను కూడా అలానే చూస్తూ ఉన్నాను. అది గుడ్లు వేసుకొని అలానే చూస్తుంది పడుకోకుండా. యాక్చువల్గా అయితే ఇది లాస్ట్ సండే ప్లాన్ అనమాట. బట్ అప్పుడు కుదరలేదు మా హస్బెండ్కి. సో అందుకనే వెళ్ళలేదు. ఆ రోజు సండే కదా, క్రౌడ్ ఎక్కువ ఉంటారులే అని చెప్పని నేను కూడా లైట్ తీసుకున్నాను. నార్మల్ వీక్ డేస్లో వెళ్దాంలే అన్నట్లు. సో ఇప్పుడు మేము వీక్ డేస్లోనే వెళ్ళాము. బట్ చాలామంది జనాలు ఉన్నారు. మేబీ స్కూల్స్ రీఓపెనింగ్ చేస్తున్నారు అనుకుంటాను. అందుకే చాలామంది పిల్లలు పేరెంట్సే ఎక్కువగా ఉన్నారనమాట. నోట్బుక్స్ కోసం అలా వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా లోపల నిహిరాని ఒక 2 అవర్స్ వరకు అంటే ఎత్తుకోవడం కష్టం. మేము 2 అవర్స్ స్పెండ్ చేసాం లోపల. సో ఇంకా కష్టం అవుతుందని చెప్పని ఇక్కడ మెన్స్ సెక్షన్లో కొన్ని టీషర్ట్స్ తీసుకొని కింద స్ట్రోలర్లో వేసి దాని మీద టవల్ వేసి నిహిరాని అయితే పడుకోబెట్టాము. ఒక చిన్న బాల్ కూడా ఇచ్చామన్నమాట, గొడవ చేయకుండా ఉంటుందని. ఒక 1/2 అవర్ అలా అయితే చక్కగా ఆడుకుంది. తర్వాత కొంచెం క్రాంకీ అయిందనమాట. ఇంకా తర్వాత ఫీడింగ్ ఇచ్చానమాట. ఫీడింగ్ ఇస్తే ఇంకా హ్యాపీగా పడుకుంది. ఒక 40 మినిట్స్ అలా పడుకుంది. చక్కగా నేను షాపింగ్ చేయగలిగాను. అప్పుడే స్టాక్ వచ్చినట్లుంది, అక్కడ మొత్తం అరేంజ్ చేస్తున్నారు వాళ్ళంతా. సో ఇంకా నేను ఎక్కువగా వెతికే పని లేకుండా వెంటనే దొరికేసాయి దర్శిత్ సైజ్ అదంతా. ఇంకా మేమైతే ఏ సెక్షన్కి వెళ్ళలేదు, ఇంకా డైరెక్ట్గా క్లాతింగ్ సెక్షన్కే వచ్చాను. మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది ఇంకెందుకులే అని చెప్పని డైరెక్ట్గా క్లాతింగ్ సెక్షన్కి వచ్చి దర్శిత్కి అండ్ నాకు ఒక 2 టీషర్ట్లు అలా తీసుకున్నాను నేను కూడా జీన్స్ మీదకి. సో అంతే, ఇంకెక్కువ తిరిగి టైం అయితే వేస్ట్ చేయలేదు. ఇంకా గ్రాసరీస్ అవి కూడా ఏం తీసుకోలేదు, పిల్లలతో క్యారీ చేయడం కష్టం అవుతుంది. ఇంకా అవి మా ఇంటి దగ్గరే సూపర్ మార్కెట్ ఉంది. సో అక్కడికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇంక అందుకని ఓన్లీ క్లాతింగ్ వరకే చూసాను అనమాట. అండ్ ఇక్కడ ఒక 2 బౌల్స్ అయితే తీసుకున్నాను, చాలా క్యూట్గా అనిపించాయి. నాకు మళ్ళీ వాష్ చేస్తే ఆ కోటింగ్ పోతుందేమో అనిపించింది. బట్ ఏమోలే, లేదు కదా క్యూట్గా ఉన్నాయని ఒక 2 అయితే తీసుకున్నాను. అండ్ షాపింగ్ చేసింది ఒక ఎత్తు అయితే, అండ్ ఇక్కడ పిజ్జా కోసం వెయిట్ చేయడం ఒక ఎత్తు. ఇక్కడే మాకు బయట ఒక 1/2 అవర్ పట్టింది పిజ్జా కోసం. సో వాళ్ళు టోకెన్ వైజ్ ఇస్తారనమాట. సో చాలామంది జనాలు ఉన్నారు కదా, సో ఇంకా చాలా లేట్ అయింది, 1/2 అవర్ పట్టింది అనమాట. సో ఇక్కడ చాలా బాగుంటుంది. నేను బయట కొన్ని చోట్ల తిన్నాను, బట్ బేస్ అనేది హార్డ్గా ఉంటుంది, సో గట్టిగా అలా ఉంటుంది. కానీ ఇక్కడ చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అని చెప్పని లేట్ అయినా పర్లేదని చెప్పని వెయిట్ చేసి మరీ తిన్నాము. ఇంకా దర్శిత్ కోసం ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇవి నార్మల్గా కప్తోనే తినేయాలంట. సో మా హస్బెండ్ నార్మల్వే అనుకొని తెచ్చాడనమాట. తర్వాత అర్థమైంది నాకు, దాంట్లో నుండి ఐస్ క్రీమ్ కారుతుంటే ఇది కోన్ ఐస్ క్రీమ్ లాగే దాంతోనే అనుకుంటాను. సో కప్తోనే తినేయాలి. సో నిహిరా కూడా అక్కడ లాగేస్తుంది.
ఇంక ఇక్కడ పిజ్జా కూడా వచ్చేసింది. చాలా వేడిగా ఉంది. సో పన్నీర్ది చెప్పినట్లున్నారు మా హస్బెండ్. సో దర్శిత్ ఆ పైన పన్నీర్ ముక్కలన్నా తింటాడులే అని, సో అవే వాడికి వేడిగా ఉంటే ఊది పెడుతున్నాను. బట్ నిహిరా కూడా నేను తినేటప్పుడు చూడండి నవ్వుతుంది, దానికి కూడా కావాలి లాగేస్తూ ఉంటుందన్నమాట. మనం తినేటప్పుడు అది కూడా నోట్లో ఏదో ఉంది అన్నట్లు చప్పరిస్తూ ఉంటుంది. భలే నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి. ఇక్కడ దర్శిత్ని ఇంకా స్ట్రోలర్లో నుంచి దింపలేదనమాట. పాపం చాలా కుస్తీలు పడుతున్నాడు దింపమని. వన్స్ ఒకసారి దింపాము అంటే అస్సలు దొరకడు. సో వెహికల్స్ అవన్నీ వస్తున్నాయని సో తిన్నాక దింపుదాంలేని అలా ఉంచాము. ఇంటికి వెళ్ళేసరికి 7:30 అలా అయిందనమాట. కానీ లైటింగ్ చూడండి అలానే ఉంది, ఇంకా చీకటి కూడా పడలేదు. హాయ్ అండి, ఇప్పుడే డీమార్ట్ నుండి అయితే వచ్చాము. ఆఫ్టర్నూన్ 3కి అలా వెళ్ళామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది. సో ఇంకా తెచ్చినవి ఒకేసారి చూపించేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పనైతే వీడియో చేస్తున్నాను. గ్రాసరీస్ అయితే నేనేం తీసుకోలేదు, దర్శిత్కి అండ్ నాకు మాత్రమే బట్టలు అయితే తీసుకున్నాను. సో అవైతే మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. సో మేము బట్టలు తీసుకొని నా డెలివరీకి ముందు తీసుకున్నాను అనమాట దర్శిత్కి. దాదాపు 7 months అవుతుంది దర్శిత్కి బట్టలు తీసుకోక. సో అందుకని ఇప్పుడైతే తీసుకున్నాం పాపం. ఇప్పుడు అవి మీతో అయితే షేర్ చేస్తాను. సో డైలీ యూజ్కి ఇలా టీషర్ట్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది, క్లాత్ కూడా సాఫ్ట్గా అలా. సో ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. ఇది 150 అండి. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా అలా ఉందన్నమాట. అండ్ జీన్స్ ఒక 2 తీసుకున్నాను అనమాట. ఈ 2 బ్లాక్ అండ్ బ్లూ కలర్లో. సో ఇవి కూడా ఒక్కొక్కటి 300 అలా పడింది. 299 రెండు అంతే. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక టాప్ అయితే తీసుకున్నాను జీన్స్ మీదకి అలా. సో కనిపిస్తుందా, చాలా బాగుంది కలర్ కూడా అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి. సో దీని ప్రైస్ వచ్చేసి 300, 299 అనమాట. అండ్ ఇది కూడా దర్శిత్తే. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది చాలా సాఫ్ట్గా అండ్ చూడండి స్ట్రెచబుల్గా ఉంది. ఈ స్టైల్లో దర్శిత్కి లేదనమాట. సో తీసుకున్నాను. ఇది 200 ఓన్లీ, 199. నేను ఒక నైట్ వేర్కి ఒక ప్యాంట్ అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి 200, 199. అండ్ పాపకు ఒక టీషర్ట్ తీసుకున్నాను. ఇది చూడగానే భలే క్యూట్ అనిపించింది. సో ఇంకా ఇది కూడా తీసేసుకున్నాను. ఇది 79 రూపీస్. అండ్ ఇది కూడా నాకే అనమాట. సో ఇది కూడా ఒక స్టైలిష్గా అనిపించింది, జీన్స్ మీద కానీ తీసుకున్నాను. చాలా బాగుంది ఇది కూడా, క్లాత్ కూడా. సో దీని ప్రైస్ వచ్చేసి 300, 299. అండ్ ఇంకొక నైట్ ప్యాంట్ దర్శిత్కి. అండ్ షర్ట్ చాలా బాగుంది. కలర్ లేదనుకుంటాను దర్శిత్కి, చాలా బాగుంటుంది. సో ఇది కూడా 400. ఓ మై గాడ్, నేను అక్కడ రేట్ చూసుకోలేదు. ఇది 400, 399. రేట్ చూస్తుంటే పక్కన పెట్టేదాన్ని నేను కన్ఫామ్గా. అంటే ఎదిగే పిల్లలు కదా, సో అంత ఎందుకు అనిపిస్తుంది. అండ్ ఇదొకటి, ఈ కలర్ కూడా లేదు దర్శిత్కి. అండ్ షర్ట్స్ చాలా తక్కువ దర్శిత్కి. నేను ఎక్కువ టీ షర్ట్సే వేస్తూ ఉంటాను. సో ఈసారి కొంచెం షర్ట్స్ కూడా తీసుకున్నాము. సో ఇది వచ్చేసి 200, 199. చాలా బాగుంది ఇది కూడా. ఇది బ్లూ కలర్ అనుకుంటాను.
కానీ మీకు వీడియోలో బ్లాక్ కలర్ కనిపిస్తుంది అనుకుంటాను. అండ్ అగైన్ నైట్ ప్యాంట్ దర్శిత్కి. సో ఇవే క్లాతింగ్ అయితే ఇవే. సో ఇవి ఒక క్రాక్స్ తీసుకున్నాను. అండ్ వీళ్ళ సోప్ కూడా అయిపోయిందనమాట. నేను మమాఎర్త్ వాడతాను ఇద్దరికి. సో అదొకటి. అండ్ ఇవి చిన్న క్లిప్స్ అనమాట, బ్యాగ్ క్లిప్స్ అనమాట, ఎయిర్ పోకుండా జిప్ లాక్ లాగా. సో అండి ఇదొకటి. అండ్ బేబీకి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేద్దాంలే అని మకానా అయితే తీసుకున్నాను. కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, ఇదైతే త్వరగా డైజెస్ట్ అవుతుందని. సో వీటితో రెసిపీస్ చేసి పెట్టాలన్నమాట పాపకి. అండ్ ఇలా చిన్న బౌల్స్ అయితే తీసుకున్నాను. ఇవి దీన్ని ఏమంటారు, ఇత్తడేనా. సో ఆ కలర్ గోల్డ్ కలర్ కోటింగ్లో ఉందన్నమాట. సో కొంచెం ఇలా ఉన్నాయి, లోపల స్టీల్ అండ్ బయటేమో గోల్డ్ కలర్ కోటింగ్తో ఉన్నాయి. కొంచెం క్యూట్గా అనిపించి 2 తీసుకున్నాను. సో ఇవే అండి. సో షాపింగ్ అయితే ఇవే. నేను ఎక్కువగా గ్రాసరీస్ కన్నా దర్శిత్ బట్టల కోసమే వెళ్తానని చెప్పాను కదా. సో అక్కడే దర్శిత్కి మంచిగా సైజు అవన్నీ ఫిట్ అవుతాయి అన్నమాట. సో మీలో ఎంతమంది గ్రాసరీస్ కోసం కాకుండా ఇలా షాపింగ్ బట్టల కోసం వెళ్తారనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకు ఇంత హడావిడిగా చూపిస్తున్నానంటే మళ్ళీ పాపకి బాత్ చేయించాలి, అలాగే వంట కూడా చేయాలి. పాపం దర్శిత్ మళ్ళీ ఫుడ్ పెట్టాలి కదా, సో లేట్ అవుతుంది. అందుకే ఇంత హడావిడిగా చూపించేశాను. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.